కౌశల్ విషయంలో జరిగిన అతిపెద్ద 2 తప్పులు మీరు గమనించారా? న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా మా టీవీలో ప్రసారం అవుతున్న షో బిగ్ బాస్. ఈ షోలో ఏమైనా జరగొచ్చు అని నాని చెబుతూనే ఉన్నాడు. నిన్న జరిగిన షోలో నాని కౌశల్కి భారీ క్లాస్ పీకాడు. ఇది విన్న కౌశల్ అభిమానులు నానిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కౌశల్ చెప్పిన సమాధానం సరైందేనని, దాన్ని పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా తీసుకున్నారని కౌశల్ అభిమానులు వ్యక్తపరిచారు. కానీ నాని కౌశల్కి మంచి సలహా ఇచ్చాడు. నీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నీవు టైటిల్ గెలవాలనే మంచి కసితో ఉన్నావు. ఈ సమయంలో నీవు చేసే ఏ చిన్న తప్పైనా నీ మీద ప్రభావం చూపుతుంది. ఈ చిన్న తప్పులు నీకున్న అభిమానులను కూడా దూరం చేస్తుంది అని నాని కౌశల్ని హెచ్చరించాడు. ఇక విషయానికి వస్తే నిన్న జరిగిన బిగ్ బాస్ షోలో 2 తప్పులు జరిగాయని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కౌశల్కి సంబంధించిన ఒక వీడియోని ప్లే చేశారు. మొత్తం క్లిప్ ప్లే చేయకుండా సగం క్లిప్ నే ప్లే చేశారు. మొత్తం ప్లే చేసి ఉంటే అసలు విషయం తెలిసేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లిప్ చేసి ఆడటం తప్పు అని బిగ్ బాస్ ఆ ఆటని ఆపేశాడు. ఆపేసిన ఆటకి ఇంత చర్చ అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రెండో విషయానికి వస్తే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందట. అదేంటంటే ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కలిపి 16 కోట్ల ఓట్లు పోలయ్యాయి అంట. ఒక కౌశల్కే 11 ఓట్లు పోలయ్యాయి అంట. కానీ బాబు గోగినేనికి మాత్రం 1.5 కోటి ఓట్లు మాత్రమే వచ్చాయట. ఎక్కువ ఓట్లు వచ్చిన కౌశల్ని పక్కన పెట్టి తక్కువ ఓట్లు వచ్చిన బాబు గోగినేనిని మాత్రం సేవ్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులు లేవనెత్తిన ఈ అనుమానాలకు ఎలాంటి సమాధానాలు వస్తుందో వేచి చూడాలి మరి.